హన్మకొండ జిల్లా కేంద్రంలో మహిళా ఉద్యోగిని వేధిస్తున్న ఎస్ఐపై కేసు నమోదు చేశారు పోలీసులు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు అనిల్. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓ మహిళా ఉద్యోగస్తురాలిపై పరిచయం ఏర్పడింది. ఇప్పుడు ఆ పరిచయాన్ని అడ్డం పెట్టుకుని లైంగికంగా తనని వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. దీంతో ఎస్ఐ అనిల్ పై ఎస్టీఎస్సీ అట్రాసిటీ కేసుతో పాటు లైంగిక వేధింపుల కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. హన్మకొండ జిల్లా కేంద్రంలో మహిళా ఉద్యోగిని వేధిస్తున్న ఎస్ఐపై కేసు నమోదు చేశారు పోలీసులు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు అనిల్. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహిళా ఉద్యోగస్తురాలితో పరిచయం ఏర్పడింది. ఇప్పుడు ఆ పరిచయాన్ని అడ్డం పెట్టుకుని లైంగికంగా తనని వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. దీంతో ఎస్ఐ అనిల్ పై ఎస్సీ అట్రాసిటీ కేసుతో పాటు లైంగిక వేధింపుల కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఎస్ఐపై కేసు నమోదుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ఐ వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఒక ఎస్ఐ లైంగిక వేధింపుల ఘటన ఇప్పుడు కలకలం రేపుతుందని చెప్పొచ్చు. ఈయన కేయూ పరిధిలో కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నారు అనిల్ అని. అయితే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏర్మామల వ్యవసాయ మార్కెట్ లో కౌంటింగ్ నిర్వహించారు. ఈ కౌంటింగ్ సంబంధించి ఈయన విధుల్లో భాగంగా అక్కడ హాజరైనటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి, మహిళా ఉద్యోగి తోటి ఆయనకు అక్కడ పరిచయం అయింది. ఎస్ఐగా ఉన్నటువంటి అతను ఆమె సెల్ నెంబర్ తీసుకోవడం, ఆ తర్వాత ఆమెతోటి పరిచయం పెంచుకునేందుకు ప్రయత్నించారు. ఆమె ఫోన్ కు కూడా వాట్సాప్ కాల్ చేయడం, వాట్సాప్ కు మెసేజ్లు పంపడం ఇలాంటి కూడా చేస్తూ వచ్చారు. ఆమెను లైంగికంగా వేధించే ప్రయత్నం చేశారు. ఇటీవలనే తన ఇంట్లో వాళ్ళ సిస్టర్స్ వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా పరిచయం చేస్తానంటూ కూడా ఆ సదరు మహిళా ఉద్యోగిని తన ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ ఆమెపై అసభ్యంగా ప్రవర్తించడంతో భయపడిన మహిళా ఉద్యోగి అక్కడి నుంచి వెళ్లిపోయింది. తన భర్తకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు అక్కడి నుంచి సుబేదారి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. ఇక్కడ 0 FIR నమోదైంది. అయితే తాను ఎస్ఐగా ఉన్నాను, పోలీస్ శాఖలో పనిచేస్తున్నా, తను చెప్పిన మాట వినకపోతే మాత్రం భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ కూడా ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను కూడా బెదిరించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బాధితురాలు భర్తతో కలిసి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు జరగడం జరిగింది. ఇప్పుడు అనిల్ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, తర్వాత మహిళల వేధింపుకు సంబంధించినటువంటి సంఘటన, ఇలా కొన్ని కేసులు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. తన కులం పేరుతో కూడా ఎస్ఐ దూషించాలంటూ కూడా మహిళా ఫిర్యాదులో పేర్కొనడంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద కూడా నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం తిరిగి ఆ మహిళ కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోనే నివాసం ఉండడంతో ఇక్కడ ఉన్నటువంటి 0 FIR ను తిరిగి కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కే బదిలీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచే విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఒక ఎస్ఐ స్థాయి అధికారి ఇలా ప్రవర్తించడం పట్ల పోలీస్ శాఖలో అయితే చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనపై ఇప్పటికే ఎస్బీ అదేవిధంగా ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కూడా పోలీస్ కమిషనర్ సమాచారం తెప్పించుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం ఈ కేసుకు సంబంధించినటువంటి దాని మీద ఇటు ఇంటెలిజెన్స్ కు సంబంధించినటువంటి వాళ్ళకు, ఎస్బీకి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన విచారణ కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎస్ఐ పైన కూడా ఉన్నతాధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే సుబేదారి పోలీస్ స్టేషన్ లో 0 FIR నమోదు కాగా అక్కడి నుంచి కాకతీయ యూనివర్సిటీకి బదిలీ చేశారు. అక్కడ ఎస్ఐకి సంబంధించినటువంటి కేసు నమోదైంది. ఈ కేసు పైన కూడా అక్కడ విచారణ చేపట్టారు. దీని విచారణ తర్వాత ఎస్ఐను పై ఎట్లాంటి శాఖాపరమైనటువంటి చర్యలతో పాటు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది.